వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ఆటో అన్నల సమస్యలు ఇన్నని కాదు, ఉచిత బస్సు ప్రయాణికులకి సౌకర్యంగా సర్కారు చేసిన కాడి నుంచి కూడా వాళ్ళ తిప్పలు రోడ్డు మీద పడుతున్నాయి. అండ్ చాలామంది ఆటో కార్మికులు కూడా తెచ్చిన అప్పులు కట్టలేక ఇంట్లో కుటుంబాలను సాకలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ ముచ్చట అందరూ కూడా తెలిసిందే. ఎందుకంటే వాళ్ళు ధర్నాల రూపంలో వాళ్ళ నిరసన తెలిపినరు, మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిరసన తెలిపినరు, వాళ్ళ వినతి పత్రాలు అందించారు. వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు సర్కారు ఇచ్చినాయే ఆ డిమాండ్లు మీరు ఇవ్వండి, మీ డిమాండ్లు మీరు చెప్పిన మాటను మాకు నెరవేర్చండి అంటూ ప్రతి ఒక్కరి దగ్గరకు పోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ దాదాపు సర్కారు వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ ఏడేసిన గొంగడ ఆడలానే ఉంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు అట్నే ఉన్నాయన్నమాట. సో అందుకనే తదుపరి కార్యాచరణతో ముందుకు పోబోతున్నారు. వాళ్ళ కార్యాచరణ ఏంది, వాళ్ళ వినతులు ఎక్కడి వరకు వచ్చినాయి, వాళ్ళ అసహనాన్ని ప్రభుత్వం వరకు ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చాలా రోజుల నుంచి కాదు, చాలా నెలల నుంచే ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఎంతమంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మన ఛానల్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు తెలియజేసేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోక మేం చేస్తున్నటువంటి నిరసన రూపంలో అనేక కార్యక్రమాలకి మొన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభ వేదికగా మా మహాధర్నను మాకు మద్దతుకు వచ్చినటువంటి కేటీఆర్ గారిని మా కాకిషట్టును హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. కాబట్టే ఎమ్మటే మేము ఒకటే రోజులో అనుకొని ఈరోజు ఈ సదస్సు పెట్టుకున్నాము. ఈ సదస్సులో మేము ఉన్నటువంటి నాయకులము, జేఏసీ నాయకులము, వివిధ పార్టీల నాయకులు అందరం వివిధ సంఘాలం కలిసి డిసెంబర్ 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునిస్తున్నాం. ఎందుకు ఈ పిలుపునిస్తున్నామంటే, మేము చేసినటువంటి ఒక ఆటో డ్రైవరు తన ఆవేదన తెలపలేక ప్రభుత్వం పట్టించుకుంటలే అని చెప్పి ప్రగతి భవన్ ఏదైతే ప్రజాభవన్గా మార్చుకున్నారో దాని ముందు ఆటో కాల్చుకుంటే ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఏలన చేస్తూ ఎవరో పార్టీ వాళ్ళు చేయిస్తే చేసుకుంటూ అధ్యక్ష ఆటో కాల్చుకోవడం ఏంది, ఎవరికి చెప్తున్నారు ఈ కథలు అని చెప్పి ఏలన చేసి మాట్లాడిండు. తన కాల్చుకున్నట్టుగానే ఆటో కాల్చుకోవడం అంటే. అదేవిధంగా మహాధర్నకు కేటీఆర్ గారు మాకు మద్దతుకు వస్తే కాకి షర్ట్ వేసుకుంటే ఆటో డ్రైవర్ అవుతాడా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. అందుకే తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ఆటో కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని మా కుటుంబాలు కోల్పోయి రోడ్డున పడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాల పేరుతో ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా వాళ్ళు సంబరాలు చేస్తున్నారు. మీరు సంబరాలు ఎట్లా చేసుకుంటారు, మమ్మల్ని సాగుకు గురి చేసిర్రు, మమ్మల్ని బలిపీఠం ఎక్కించి మీరు సంబరాలు ఎట్లా చేసుకుంటారు. కాబట్టి ప్రతిరోజు మన నిరసన కార్యక్రమం ఏదో ఒక రూపంలో ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 7 అంటే 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. కాబట్టి మేము 7వ తారీఖు నాడు బంద్కు పిలిపిస్తున్నాం. ఈ బంద్లో భాగంగా ప్రతి జిల్లాలో అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి. మేము రేపు కూడా లిఖితపూర్వకంగా మా జిల్లాలో ఉన్నటువంటి కమిటీలకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం దిగొచ్చి ఇకనైనా ముఖ్యమంత్రి గారు ఏ విషయాన్నైనా పొలిటికల్ లీడర్లకైనా మాట్లాడతాడు తప్ప ముఖ్యమంత్రి లెక్క మాట్లాడలేడు. అది మానుకోవాలి. ప్రతిపక్షంగా చెల్లుబాటు అయింది, ఆయనకు ప్రతిపక్షంగా చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు కాదు. ఏదైతే రాహుల్ గాంధీ హైదరాబాద్ నగరంలో ఆటో ఎక్కి ఆటో కార్మికుల సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని సమస్యలు మేము పరిష్కారం చేస్తామని 12,000 హామీ ఇచ్చింది మీరే. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది మీరే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మీరు ఆటో ఎక్కి తిరగలేదా రాహుల్ గాంధీ? ఆటో ఎక్కి తిరుగుతున్నాయి కదా మా ఆటో డ్రైవర్లు అందరూ ఓట్లు వేసారు. మరి ఇలా కేటీఆర్ గారు మాకు మద్దతుకు వస్తే నువ్వు ఆటో డ్రైవర్లకు మద్దతుగా పోయి కాకి షొక్కు వేసుకుంటే ఆటో డ్రైవర్లు అవుతారా అని మాట్లాడిండు. కాబట్టి మేము బంద్కు పిలుపునిస్తున్నాం. ఇక మేము సహించలేకనే మేమే ఆ డ్రైవర్లుగా అందరు మొన్న వరంగల్ మీటింగ్ జరిగిన కాంచెల్లి అన్న ఏదో ఒకటి చేయండి, మేమందరం సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వానికి నిరసనగా మేము కార్యక్రమాలు చేయడానికి, నాయకులుగా మీరు నిర్ణయం తీసుకోమని చెప్తేనే ఇలా మేము బషీర్బాగ్లో ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఇతర ఇండిపెండెంట్ సంఘాలు అందరం కలిసి ఈరోజు 7వ తారీఖు బంద్కు నిర్ణయం తీసుకున్నాం. సంపూర్ణంగా బంద్ విజయవంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది.